బయాలజీకి సంబంధించి 50 మార్క్స్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ పబ్లిక్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది? యూ ప్రూవ్ ద క్లోరోఫిల్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్. 5 సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. 8 మార్క్స్ రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే చాలా వెరీ ఇంపార్టెంట్. ఇందులో సెక్షువల్ రీప్రొడక్షన్ ఉంది. 3 క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. ద ఫ్లవర్ లో స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్లవర్ 3 క్వశ్చన్స్ లో కంపల్సరీగా ఒకటి 8 మార్క్స్. ఈ 4 లెసన్స్ నుంచే 8 మార్క్స్ క్వశ్చన్స్ చదువుకుని సరిపోతుంది. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్, సెలేవరీ గ్లాండ్స్, ఇందులో నెఫ్రాన్ డయాగ్రామ్ గీయమని అడుగుతాడు. అవర్ ఎన్విరాన్మెంట్ లెసన్స్ లో మనకి దాని నుంచే ఎక్కువగా రావడానికి అవకాశం. స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 2025 మార్చిలో జరిగేటువంటి ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అని మీరు అడిగారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని మీట్ అవ్వమన్నారు కాబట్టి దానిలో భాగంగా బయాలజీకి సంబంధించి సీనియర్ మోస్ట్ బయాలజీ ఎక్స్పర్ట్ సుదర్శన్ గారిని కలుస్తా ఉన్నాను. మీరు చూస్తున్నారు సుదర్శన్ గారిని. సార్ ఈరోజు మీకు బయాలజీకి సంబంధించి 50 మార్క్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ లోపల ఏ క్వశ్చన్స్ పబ్లిక్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది, ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్, ఎలా రాస్తే మీకు 50 గాను మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసి 10th క్లాస్లో హయ్యెస్ట్ స్కోర్ చేయొచ్చో మీకు గైడెన్స్ ఇస్తారు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తారు. సుదర్శన్ గారి సలహాలను మీరు అందరు తీసుకొని మంచి మార్క్స్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. వీడియో యూస్ఫుల్గా ఉంటే మరి లైక్ చేయండి, అవసరమైన స్టూడెంట్స్కి షేర్ చేయండి. మీరు చూడటం కాదు, అందరికీ షేర్ చేయాలి, అందరికీ అందాలి. ఓవర్ టు సుదర్శన్ సార్. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి విద్యార్థులకు బయాలజికల్ సైన్స్ సంబంధించి బయాలజీ క్వశ్చన్ పేపర్లోని మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. ఈ 4 సెక్షన్స్లో ఫస్ట్ సెక్షన్ ఏమో 1 మార్క్ క్వశ్చన్కి సంబంధించింది. అదేవిధంగా సెక్షన్ 2లోనేమో 2 మార్క్స్ క్వశ్చన్స్, అదేవిధంగా సెక్షన్ 3లోనేమో 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా సెక్షన్ 4లోనేమో 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. బయాలజికల్ సైన్స్ అనేది మంచి స్కోరింగ్ సబ్జెక్ట్. మనం జాగ్రత్తగా దీన్ని చదువుకుంటే, అవగాహన చేసుకుని చదివితే మనం 50కి 50 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ నుంచి వద్దాం. 8 మార్క్స్ క్వశ్చన్స్ అసలు ఏ చాప్టర్స్ నుంచి ప్రధానంగా రావడానికి అవకాశం ఉంది అనేది చూద్దాం. ఫస్ట్ ఇది లైవ్ ప్రాసెస్లోకి వచ్చేసరికి ముఖ్యంగా మనకి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎక్స్పెరిమెంట్స్ కంపల్సరీగా మనకి 8 మార్క్స్లో ఒక ఎక్స్పెరిమెంట్ కంపల్సరీగా వస్తుంది. సో ఫర్ లైవ్ ప్రాసెస్ అనగా మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏమిటి అని అంటే ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్కి సంబంధించి మనకి కొన్ని ముఖ్యమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఉందన్నమాట. అందులో ఒక ఎక్స్పెరిమెంట్ ఏమిటంటే క్లోరోఫిల్. హౌ డు యూ ప్రూవ్ ద క్లోరోఫిల్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్? మనందరికీ తెలుసు, ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ జరగాలని అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ కావాలి, వాటర్ కావాలి, సన్లైట్ కావాలి, అదేవిధంగా క్లోరోఫిల్ కావాలి. సో ఇందులో సంబంధించి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఏంటంటే నువ్వు ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ జరగడానికి క్లోరోఫిల్ అవసరమని ఎలా ప్రూవ్ చేస్తావు? హౌ డు యూ ప్రూవ్ ద క్లోరోఫిల్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్? ఇది ఒక క్వశ్చన్. అదేవిధంగా ఇంకొకటి కార్బన్ డైఆక్సైడ్. హౌ డు యూ ప్రూవ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్? ఈ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ ఇంకోటి, ఫోటోసింథసిస్ జరగాలంటే లైట్ కూడా అవసరమే, సన్లైట్. హౌ డు యూ ప్రూవ్ ద సన్లైట్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్? ఇవి ఫోటోసింథసిస్కి సంబంధించి ఈ 3 మెయిన్ ఎక్స్పెరిమెంట్స్. తర్వాత లైవ్ ప్రాసెస్లో ఇంకోటి రెస్పిరేషన్కి సంబంధించి ఒక ముఖ్యమైన ఎక్స్పెరిమెంట్. ఇది కార్బన్ డైఆక్సైడ్. మనకి రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్ బయటికి రిలీజ్ అవుతుందని నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు? హౌ డు యూ ప్రూవ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ద రెస్పిరేషన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్? ఇది ఒక మెయిన్ రెస్పిరేషన్ సంబంధించి ఇది ఒక మెయిన్ ఎక్స్పెరిమెంట్ అనమాట. సో మెయిన్ ఈ 4 ఎక్స్పెరిమెంట్స్ చదివితే కంపల్సరీగా ఒక ఎక్స్పెరిమెంట్ కంపల్సరీగా మనకి 8 మార్క్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట. కొన్ని సందర్భంలో 2 కూడా రావచ్చు, ఒకటేమో చాయిస్ కింద పోతుంది. సో కాబట్టి మనకు ఫస్ట్ లెసన్ లైవ్ ప్రాసెస్లో 4 ఎక్స్పెరిమెంట్స్ చదివితే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీగా వస్తుందన్నమాట. అయితే ఇది రాయటంలో కొన్ని మనకు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎక్స్పెరిమెంట్స్ మనం రాసేటప్పుడు ఏంటంటే మనకి ఏ ఎక్స్పెరిమెంట్ తీసుకున్నా కానీ మెయిన్లీ దీంట్లోని 5 సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఒకటి, వాట్ ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్? ఫస్ట్ ఎయిమ్. అదేవిధంగా ఆపరేటర్స్, అంటే ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి నీకు ఏమేమి ఆపరేటర్స్ కావాలి. నెక్స్ట్ ప్రికాషన్స్, ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి నువ్వు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ప్రొసీజర్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, నెక్స్ట్ అబ్జర్వేషన్స్, లాస్ట్ ఇన్ఫరెన్స్. సో ఈ సబ్ హెడ్డింగ్స్ అన్నీ పెట్టి జాగ్రత్తగా మనం నీట్గా పేపర్ మీద పెట్టినట్లయితే దానికి మనకి ఎక్స్పెరిమెంట్స్కి మనకి 8 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి 8 మార్క్స్ పడే అవకాశం ఉంది. అయితే ఇందులోని మనకి ప్రొసీజర్లో ఒకటి కంపల్సరిగా ఆ ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి డయాగ్రామ్ కంపల్సరిగా గీయాలి. డయాగ్రామ్ గీసి దాన్ని లేబులింగ్ చేయాలి.
దానికి పార్ట్స్ అన్నీ మనం గుర్తించాలన్నమాట. ఇలా ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించి మనం రాస్తే కంపల్సరీగా 8కి 8 మార్క్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఈ లెసన్లోని 8 మార్క్స్ రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే న్యూరాన్, స్ట్రక్చర్ ఆఫ్ ద న్యూరాన్, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద న్యూరాన్ విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్ అని అంటారు. డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ ద రిఫ్లెక్స్ ఆర్క్. ఈ 2 క్వశ్చన్స్ దీనికి మనకు 8 మార్క్స్గా ఆడడానికి అవకాశం ఉంది. ఇవి రెండు ఈ లెసన్ నుంచి మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే హౌ డు ఆర్గనిజమ్స్ రీప్రొడ్యూస్. ఈ రీప్రొడక్షన్ లెసన్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్లవర్. ఇందులోని క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే మనకి రైట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్ అని అంటారు. అదేవిధంగా ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, అదేవిధంగా స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్లవర్ విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్ అని అంటాడు. సో మనం ఈ లెసన్కి సంబంధించి మెయిన్ 8 మార్క్స్కి అడగడానికి అవకాశం ఉన్నది 3 క్వశ్చన్స్ అన్నమాట. సో అందుట్లో ఇంకా ఎసెక్షువల్ రీప్రొడక్షన్ ఉంది. ఇందులోనే ఎసెక్షువల్ రీప్రొడక్షన్ సంబంధించి 4 మార్క్స్కి 2 మార్క్స్ అడగడానికి అవకాశం ఉంది. సో కాబట్టి రీప్రొడక్షన్ లెసన్ నుంచి కంపల్సరీగా ఈ 3 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. సో ఇందులో మీరు స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్లవర్ చూసినట్లయితే ఈ ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే నంబర్ ఆఫ్ టైమ్స్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్లవర్ వచ్చింది. సో కాబట్టి ఈ స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్లవర్ ఇంతకుముందు ప్రీవియస్ టెక్స్ట్ బుక్ చూసినట్లయితే స్ట్రక్చర్ ఆఫ్ ది ఫ్లవర్ డయాగ్రామ్ ఒక విధంగా ఉంది, ఈ టెక్స్ట్ బుక్లో ఒక విధంగా ఉంది. కాబట్టి యాక్చువల్గా మనం గమనించినట్లయితే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్న డయాగ్రామ్ చాలా ఈజీగా ఉంటుంది, ఈ టెక్స్ట్ బుక్లో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా ఈ స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్లవర్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అయితే మీరు ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఒకసారి పరిశీలించినట్లయితే ఆ డయాగ్రామ్ నేర్చుకుంటే అది కూడా గీయచ్చు, తప్పేం కాదు. కానీ అది చూడటానికి నీట్గా ఉంటుంది, గీయటానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి హెరిడిటీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి 8 మార్క్స్ క్వశ్చన్స్ మోనో హైబ్రిడ్ క్రాస్ ఎక్స్పెరిమెంట్ అండ్ డైహైబ్రిడ్ క్రాస్ ఎక్స్పెరిమెంట్, అదేవిధంగా సెక్స్ డిటర్మినేషన్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్. ఈ 3 క్వశ్చన్స్లో కంపల్సరీగా ఒకటి 8 మార్క్స్కి వస్తుంది. ఈ 3 ప్రాక్టీస్ అయితే చాలు. మీరు అసలు సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అయితే మీరు ప్రీవియస్ పేపర్స్ రెగ్యులర్ ఎగ్జామ్ కానీ లేకపోతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కానీ చూస్తే నంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాడు సెక్స్ డిటర్మినేషన్. సో కాబట్టి అది డైరెక్ట్గా సెక్స్ డిటర్మినేషన్ వివరించమని అడగొచ్చు, లేకపోతే దీనికి సంబంధించి మనకు టెక్స్ట్ బుక్లో ఒక డయాగ్రామ్ ఉంది, ఒక పిక్చర్ ఉంది, ఆ పిక్చర్ ఇచ్చి పిక్చర్కి సంబంధించి క్వశ్చన్స్ అడగవచ్చు. సో అవి హెరిడిటీ లెసన్లో ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అవర్ ఎన్విరాన్మెంట్. ఈ లెసన్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి రావు అనమాట. మనకు ఆల్రెడీ గవర్నమెంట్ మనకు బ్లూ ప్రింట్ ఇవ్వడం జరిగింది. మనం ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే మనం ప్రిపేర్ అయినట్లయితే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవర్ ఎన్విరాన్మెంట్ లెసన్ లేదు కాబట్టి మనం ఈ 4 లెసన్స్ నుంచే 8 మార్క్స్ క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి లైవ్ ప్రాసెస్లో వచ్చేసరికి మెయిన్ డిఫరెన్సెస్ అనేది ఉంది ఇక్కడ ఒకటి. Differences between autotrophic nutrition and heterotrophic nutrition, and differences between light reaction and dark reaction of the photosynthesis. అదేవిధంగా ఇందులో మెయిన్ ఒక ఎంజైమ్స్కి సంబంధించినటువంటి టేబుల్స్ ఉన్నాయన్నమాట. దీనికి మనకి ఈ కంపల్సరీగా ఎగ్జామ్లో ఒక టేబుల్ ఇస్తాడు. ఆ టేబుల్ ఇచ్చి టేబుల్ కింద క్వశ్చన్స్ ఇస్తాడు, 4 క్వశ్చన్స్ ఇస్తాడు. ముఖ్యంగా ఇందులో ఇంపార్టెంట్ టేబుల్ ఏమిటి అని అంటే హ్యూమన్ డైజెస్టివ్ ఎంజైమ్స్ మనకి ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఇంతకుముందు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితే డైరెక్ట్గా టేబుల్ ఇచ్చాడు, కానీ ఇందులో టేబుల్ ఇవ్వకుండా మ్యాటర్లోనే వివరించాడు. కాబట్టి మనం ఆ టేబుల్ని క్రియేట్ చేసుకోవాలి. గవర్నమెంట్ SCERT వాళ్ళు మెటీరియల్ ఇచ్చారు. ఆ మెటీరియల్లో మనకి ఎంజైమ్స్కి సంబంధించి ఒక టేబుల్ ఉందన్నమాట. ఆ టేబుల్ ఏంటంటే మనకి సెలైవరీ గ్లాండ్స్, మనకి బకల్ క్యావిటీలో సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. అదేవిధంగా స్టమక్లోకి వచ్చేసరికి డైజెస్టివ్ గ్లాండ్స్, లివర్, తర్వాత ప్యాంక్రియాస్, ఇంటెస్టినల్ గ్లాండ్స్, ఇలాగ ఈ గ్లాండ్స్ నుంచి మనకి ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. ఈ రిలీజ్ అయినటువంటి ఎంజైమ్స్ ఏ ఫుడ్ ఐటమ్స్ని డైజెషన్ చేస్తాయి, ఆ డైజెషన్ ఫలితంగా ఏం ఫామ్ అవుతుంది, ఇలాగా మనం ఆ టేబుల్ అనేది వాడే ఇస్తాడు. ఆ టేబుల్కి సంబంధించి 4 క్వశ్చన్స్ ఇస్తాడు. మనం ఆ టేబుల్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనకి ఆన్సర్స్ అన్నీ టేబుల్లోనే ఉంటాయి. కాబట్టి అటువంటి టేబుల్ ఒకటి లైవ్ ప్రాసెస్లో ఆ టేబుల్ ఒకటి చదువుకోవాలన్నమాట. నెక్స్ట్
లైవ్ ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ ద హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్ అంటాడు. సో డయాగ్రామ్స్ కూడా మనకి 4 మార్క్స్కే ఇస్తాడు. సో డయాగ్రామ్స్ లైవ్ ప్రాసెస్లో హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఇందులో నెఫ్రాన్ బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెఫ్రాన్ స్ట్రక్చర్ చాలా ఈ బొమ్మ కొంచెం గీయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేస్తే మాత్రానికి చాలా ఈజీగా వస్తుంది. దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసి గీసుకోవాలి. సో కాబట్టి లైవ్ ప్రాసెస్లో ఈ డయాగ్రామ్స్ డిఫరెన్సెస్, తర్వాత ఈ టేబుల్, ఇవి ప్రిపేర్ అయితే 4 మార్క్స్ అందులో కవర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్స్లో ఇందులో మనకి ఇందాక చెప్పినట్లు న్యూరాన్ అనేది మనకి 8 మార్క్స్కి రావచ్చు, లేకపోతే 4 మార్క్స్కి రావచ్చు. ఈ న్యూరాన్ వచ్చేసరికి 4 మార్క్స్కి అడిగితే ఓన్లీ డయాగ్రామ్ గీయమని అడుగుతాడనమాట. ఇది కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్స్లో. అదేవిధంగా ట్రాఫిక్ మూమెంట్స్, 4 టైప్స్ ఆఫ్ ట్రాఫిక్ మూమెంట్స్ ఉంటాయి. ఆ ట్రాఫిక్ మూమెంట్స్ ఒకటి చదవాలి. నెక్స్ట్ వచ్చేసరికి హౌ డు ఆర్గనిజమ్స్ రీప్రొడక్షన్ లెసన్కి వచ్చేసరికి మనం 4 మార్క్స్కి అడగడానికి కేవలం ఎసెక్చువల్ రీప్రొడక్షన్ ఉంది. ఎసెక్చువల్ రీప్రొడక్షన్లో ఇక్కడ మొత్తం 7 టైప్స్ ఆఫ్ ఎసెక్చువల్ రీప్రొడక్షన్స్ ఉన్నాయి. సో అవి చదువుకుంటే ఏమైనా 1 or 2 టైప్స్ ఆఫ్ ఎసెక్చువల్ రీప్రొడక్షన్స్ అడగడానికి అవకాశం ఉంది, విత్ ఎగ్జాంపుల్స్ కూడా చదవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ హెరిడిటీ లెసన్స్కి వచ్చేసరికి ఇందులో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ లేవు హెరిడిటీలోని. నెక్స్ట్ వచ్చేసరికి అవర్ ఎన్విరాన్మెంట్ లెసన్స్లో మనకి ముఖ్యంగా ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి మెయిన్ క్వశ్చన్స్ ఏమిటి అని అంటే ఫుడ్ చైన్స్. మనకి ఏమంటాడంటే మీ సరౌండింగ్స్లో ఉండేటటువంటి కొన్ని ఫుడ్ చైన్స్ రాయమంటాడు, లేకపోతే వాడే కొన్ని లివింగ్ ఆర్గనిజమ్స్ ఇచ్చి వాటి నుంచి ఫుడ్ చైన్స్ తయారు చేయమని అంటాడు. తర్వాత ఇందులో ఓజోన్ లేయర్కి సంబంధించినట్టు క్వశ్చన్స్ ఉన్నాయి. మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏమిటనంటే ప్రతి టాపిక్లో చివరిలో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మనం మస్ట్ అండ్ షుడ్గా ఆ క్వశ్చన్స్ అన్నీ చదువుకోవాలి. మ్యాక్సిమం మనకి పబ్లిక్ ఎగ్జామ్లో ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా దాని నుంచే ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ క్వశ్చన్స్ అన్నీ తరువుగా ప్రిపేర్ అవ్వండి. అది అవర్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చేటటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ ఇక 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమిటి అని అంటే మన టెక్స్ట్ బుక్ సార్ మీకు లెసన్ చెప్పేటప్పుడు కంపల్సరీగా మీరు జాగ్రత్తగా వినాలి. అది విన్నప్పుడు మాత్రమే మీరు 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు. మనం ఏదో కొన్ని క్వశ్చన్స్ చదువుకున్నాం వస్తాయనంటే అందులో కొన్ని క్వశ్చన్స్ మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి స్లోగాన్స్, ప్రతి టాపిక్కి సంబంధించి కొన్ని స్లోగన్స్ ఉంటాయి. స్లోగన్స్ తయారు చేసేటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మనం ఏదైనా ఒక డాక్టర్ని కలిసినప్పుడు ఆ డాక్టర్ని నువ్వు ఏ విషయం గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ డాక్టర్ని ఆ విషయాల గురించి ఎటువంటి ప్రశ్నలు అడుగుతావు అంటే క్వశ్చన్ ఫార్మింగ్ అనమాట. అటువంటి క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి టెక్స్ట్ బుక్లో కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి. అవి మనం ప్రిపేర్ అయినట్లయితే అందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ మనం కవర్ చేయొచ్చు అనమాట. సో మీరు ఈ విధంగా చాప్టర్ వైజ్గా 8 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్ ఏ టాపిక్లో నుంచి ఎక్కువగా వస్తున్నాయి అనేది మనం బ్లూ ప్రింట్ చూసుకొని దాని ప్రకారం ప్రిపేర్ అయినట్లయితే మనం ఎక్కువ 50కి 50 మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయ్యి పబ్లిక్ ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.